వెల్కమ్ బ్యాక్. తిరుపతిలోని ఎస్వి వేదిక్ వర్సిటీలో చిరుత సంచారం కలకలం రేపుతుంది. నిన్న రాత్రి విద్యార్థులకు కంటపడింది. దీంతో వారు భయాందోళనకు గురయ్యారు. 3 రోజులుగా యూనివర్సిటీ ప్రాంతంలో చిరుత సంచరిస్తుందని విద్యార్థులు చెబుతున్నారు. తిరుపతిలోని ఎస్వి వేదిక్ వర్సిటీలో చిరుత సంచారం కలకలం రేపుతుంది. నిన్న రాత్రి విద్యార్థులకు కంటపడింది. దీంతో వారు భయాందోళనకు గురయ్యారు. 3 రోజులుగా యూనివర్సిటీ ప్రాంతంలో చిరుత సంచరిస్తుందని విద్యార్థులు చెబుతున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, వరలక్ష్మి, తిరుపతిలో మరోసారి చిరుత కలకలం రేపింది. నిన్న ఎస్వి యూనివర్సిటీలో చిరుత కనిపించగా ఈ రోజు రాత్రి ఎస్వి వేదిక యూనివర్సిటీలో మరోసారి చిరుత కనపడటంతో అక్కడ ఉన్న విద్యార్థులు గాని అక్కడ ఉన్న అధ్యాపకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. నిన్న ఆదివారం రాత్రి యూనివర్సిటీలో చిరుత సంచరిస్తూ ఉండటం అక్కడ ఉన్న విద్యార్థులు సెల్ ఫోన్ లో వాటిని వీడియోలు కూడా తీసిన పరిస్థితి అయితే ఉంది. హాస్టల్ పరిసరాల్లో తరచూ చిరుత సంచరిస్తుందని విద్యార్థులు చెబుతున్నారు. అయితే దీనిపైన గతంలో కూడా ఈ వేదిక్ ఎస్వి యూనివర్సిటీ ఇతర అగ్రికల్చర్ యూనివర్సిటీ పరిధిలో చిరుతలు సంచరిస్తున్న దాఖలాలు ఉన్నాయి. అయితే ఈ మధ్య కాలంలోనే ఒక 4 రోజుల క్రితమే ఒక బోను వేసే ఏడి బిల్డింగ్ వెనుక ఎస్వి యూనివర్సిటీ ప్రధాన భవనం అయిన ఏడి బిల్డింగ్ వెనుక వైపు ఒక చిరుతను బంధించడం జరిగింది. అయితే ఇంకా చిరుతలు ఉన్నట్లుగా కూడా సీసీ ఫుటేజ్ ద్వారా ట్రాప్ కెమెరాల ద్వారా అటవీ సిబ్బంది గుర్తించిన పరిస్థితి ఉంది. తాజాగా ఒకసారి ఎస్వి వేదిక్ యూనివర్సిటీలో చిరుత హాస్టల్ పరిసరాల్లోనే దర్జాగా తిరుగుతున్న దృశ్యాలు అయితే అక్కడ ఉన్న విద్యార్థులు తీసి సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. ఇప్పటికైనా పూర్తిగా ఇక్కడ ఉన్న చిరుతల ఇబ్బందిని సమస్యని పూర్తిగా అరికట్టాలని అక్కడ విద్యార్థులు అయితే కోరుతున్నారు. అయితే పక్కనే శేషాచల అటవీ ప్రాంతానికి ఆనుకొని ఎస్వి యూనివర్సిటీ, వేదిక యూనివర్సిటీ, అగ్రికల్చర్ ఇవన్నీ ఉండడంతో తరచూ అటవీ ప్రాంతం నుంచి చిరుతలు యూనివర్సిటీలో సంచరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు జింకలు కూడా పెద్ద సంఖ్యలో అక్కడ ఉన్న చెత్త చెదారం కోసం జింకలు వచ్చి తింటూ ఉండటంతో వాటిని వేటాడేందుకు చిరుతలు తరచుగా వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికైనా పూర్తి స్థాయిలో ఈ సమస్యను అరికట్టాలని అటు యూనివర్సిటీని ఇటు అటవీ సిబ్బందిని కూడా విద్యార్థులు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. వరలక్ష్మి. రైట్ వర్మ, థ్యాంక్ యూ.